హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనకు వేసవికాలం వచ్చేస్తున్నదండి. మనం పట్టు చట్నీలు, పికిల్స్ అలాంటివి తినలేము. మసాలా సామాన్లు కూడా తినలేము. కాబట్టి మనం హాయిగా మజ్జిగ పులుసు చేసి తినడానికి సులువైన మోడల్గా మీకు మజ్జిగ పులుసు చెప్తున్నాను. ఎలా ఉందో మీరు టేస్ట్ చేసి నాకు చెప్పండి ప్లీజ్. మొదట మనం ఏం చేయాలంటే, 1 లీటర్ మజ్జిగని ఒక గిన్నెలో పోసుకుని అందులో కొంచెం పసుపు వేసి శనగపిండి ఒక గరిటెడు శనగపిండిని ముందుగా నీళ్ళల్లో నానబెట్టి దాన్ని చక్కగా గుండలు లేకుండా చేసి ఆ మజ్జిగలో కలపాలి. తర్వాత స్టవ్లో మూకుడు పెట్టి అందులో ఎండుమిరపకాయలు 2 ముక్కలు చేసి, తర్వాత మెంతులు, ఆవాలు, కరివేపాకు పోపు వేయించాలి. పోపు బాగా వేగాక ఎండుమిరపకాయ ముక్కలు తీసేసి 1 గ్లాసు నీళ్ళు పోయండి. పోసాక కొన్ని వంకాయలు, కొన్ని బెండకాయలు, చిలకడ దుంపలు, టమోటాలు, బచ్చల కూర కానీ తోటకూర కానీ ఏదో ఒక కూర అవి తెచ్చుకొని ముక్కలుగా బాగా కడిగి చక్కగా ముక్కలుగా తరిగేసి స్టవ్లో నీళ్లు పోసిన మూకుల్లో ఆల్రెడీ పోపులు తీసేసి మిరపకాయలు తీసేసి నీళ్లు పోసాం కదా, అందులో ఇవన్నీ ఉడికించాలి. ఇవన్నీ బాగా ఉడికాక మనం ఏం చేయాలంటే, ఈ కింద ఉన్న మజ్జిగ ఉంది కదా, ఆ మజ్జిగను కూడా అందులో వేసేసేయాలి. ఇందులో మూకుల్లో వేసేయాలి. మజ్జిగ బాగా 1 పొంగు వస్తే చాలు మనకి. అయిపోయాక మజ్జిగ దింపేయటమే. ఆఖన కొద్దిగా కొత్తిమీర వేస్తే గుమ్మలాడే మజ్జిగ పులుసు తయారు. ఎలా ఉందో మీరు చెప్పండి గైస్. తప్పకుండా నేను అందరికీ మజ్జిగ చారు చాలా బాగుంటుంది వేసవికాలంలో. ఇది మనం అవసరమైతే మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది, తొందరగా అరుగుతుంది. పిల్లలకి, పెద్దలకి అందరికీ వేసవికాలంలో ఇది ఒక ఐటెంగా మనం అట్టే పెట్టుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుంది, చేసుకోండి. ఎలా ఉందో నాకు చెప్పండి ప్లీజ్. మీ అందరి ఆరోగ్య సమస్యల గురించి నాకు తెలిసినంత నాలెడ్జ్లో చిన్న చిట్కాలు నేను చెప్తాను తప్పనిసరిగా. ఓకేనండి. రకరకాల విషయాల గురించి చెప్తాను. ఈ ధ్యానం గురించి చెప్తాను, మెడిటేషన్తో పాటు ఎలా మెలకువలు చెప్తాను, జాతకం గురించి చెప్తాను, సైన్స్ గురించి చెప్తాను, కామర్స్ గురించి చెప్తాను. అలా ఆల్ సబ్జెక్ట్స్ నాకున్న పరిజ్ఞానం అందరికీ ఉపయోగపడాలని మంచి ఉద్దేశంతో నేను ఈ ఛానల్ మొదలుపెట్టాను. దయచేసి నన్ను ప్రోత్సహించండి. మీకు ఏ రకమైన డౌట్ ఉన్నా సరే నాకు చెప్తే నేను వెంటనే మీకు చెప్తాను, అన్ని విషయాలు మీకు చెప్తాను. ఓకేనండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ.